ఇక ప్రభుత్వం అద్దె వాహనాలను వెంటనే పెంచాలని తెలంగాణ రాష్ట్ర అద్దె వాహనదారుల సంఘం అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ ఆర్ కన్వెన్షన్ లో సమావేశం నిర్వహించారు. 7 సంవత్సరాలుగా వాహనాల అద్దె పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని నర్సింగ్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు తమ సొంత వాహనాలను బినామీ పేరుతో నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డ్రైవర్లు, ఓనర్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. అలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ ఈరోజు ఏర్పడింది. దీని ముఖ్య ఉద్దేశం మాకు అద్దె గవర్నమెంట్ దాదాపు 7 సంవత్సరాల నుండి పెంచకుండా అట్లనే నిర్లక్ష్యం వహిస్తుంది. దీని మీద మేము ఎన్నిసార్లు అధికారులకు, మంత్రులకు విన్నవించినా కూడా ఎలాంటి స్పందన లేదు. దయచేసి మా యొక్క ఈ అద్దె సమస్య కోసం గవర్నమెంట్ మా మీద దృష్టి పెట్టాలని మా యొక్క కోరిక. అలానే గవర్నమెంట్లో ప్రభుత్వ అధికారులు వాళ్ళ సొంత వాహనాలు నడుపుకుంటూ మా గవర్నమెంట్ సంబంధించిన ఒక సమస్యలు మమ్మల్ని చాలా బాధ అవుతుంది. మా వెహికల్ తొలగించి వాళ్ళ సొంత వాహనాలు నడుపుకుంటున్నారు. అలానే పెండింగ్ బిల్స్ దాదాపు 2 సంవత్సరాల నుండి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో ఈ తొందరగా క్లియర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. దయచేసి మా యొక్క ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేయాలని మా యొక్క కోరిక. ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు వినతిపత్రం కూడా ఇచ్చాము, డిప్యూటీ సీఎం గారికి కూడా ఇచ్చాము. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ రోజైనా కొద్దిగా మా యొక్క సమస్యల్ని త్వరగా తీరుస్తారని మా యొక్క ఆశ.